యువత సంక్షేమానికి అదేవిధంగా క్రీడలకి ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంగతి మనం అందరం తెలియజేయచ్చా. ఏదైతే ఆనాడు లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్రలో అన్ని రంగాలతో పాటు యువత గురించి కూడా ప్రత్యేకంగా తెలుసుకోవటం, దానికి సంబంధించిన యువత కూడా ప్రత్యేకంగా ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 20 లక్షలు దాదాపుగా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పని ఆలోచనతోటి లోకేష్ బాబు గారి సారథ్యంలో ఇవాళ దాదాపుగా ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం, దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతూ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమలు స్థాపించినట్లయితే గనక రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు యువత కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ లోకేష్ బాబు గారి సారథ్యంలో కూడా ఇవాళ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతూ ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్న పరిస్థితి కానీ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిస్థితి కానీ ఏ విధంగా ఉందో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. యువతకి ఎక్కువగా కూడా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఎక్కువగా కేటాయించడం, దానితో పాటు ఇవాళ క్రీడా రంగానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత కల్పించడం. ఎందుకంటే విద్యా రంగంలో ఏ విధంగా అయితే అధిక ప్రాధాన్యత కల్పిస్తూ యువతని మంచిగా విద్యాభ్యాసంలో ముందుకు తీసుకెళ్ళని చెప్పిన ఆలోచనతో చేస్తున్న పరిస్థితి ఉందో, దాంట్లో భాగంగా వాళ్ళ క్రీడా రంగాన్ని కూడా మనం తీసుకెళ్ళినట్లయితే కనుక యువతని ఇవాళ పక్కదారి పట్టించుకోకుండా ఇవాళ ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళ ప్రాధాన్యత ముందుకు తీసుకెళ్లేటైతే కనుక రాష్ట్రాభివృద్ధికి అదేవిధంగా దేశాభివృద్ధి కూడా ఉపయోగపడుతుందని చెప్పిన ఆలోచనతో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా యువతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడా రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏదైతే ఇవాళ ఆడుదాం ఆంధ్రటువంటి కార్యక్రమం తీసుకుని దాదాపుగా 180 కోట్ల రూపాయలు వాళ్ళు ఏ విధంగా దోచుకున్నటువంటి పరిస్థితి ఉందో ప్రజలందరూ కూడా గమనించారని చెప్పని కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. గతంలో 14-19లో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పిన ఆలోచనతో కూడా మినీ స్టేడియాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్మాణం చేసి యువతను ప్రోత్సహించేటువంటి విధంగా కూడా తయారు చేసిన పరిస్థితి కూడా ఆనాడు ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ తిరిగి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఈ యొక్క యువతని పక్కదావ పట్టించేటువంటి పరిస్థితి చేశారు అధ్యక్ష. ఎందుచేతనంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో దాదాపుగా 6 లక్షల మంది పైగానే ఆ యొక్క నిరుద్యోగ వృత్తిని కూడా తీసేసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా వారు పూర్తిగా కూడా సెటదారు పట్టించిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ క్రైమ్ రేట్ కూడా ఎక్కువ పెరిగిపోవడం కారణం కూడా అదే అధ్యక్ష. ఇవాళ వాళ్ళు మెగా డిఎస్సీ తీస్తానని చెప్పని అన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం తీస్తానని చెప్పారు. అది తీరేటువంటి కారణంగా యువత అంతా కూడా గంజాయి డ్రగ్స్ కి వాటికి బానిసలు అయిపోయి వాళ్ళ రోడ్లంతా కూడా ఖాళీగా తిరుగుతూ ఇవాళ మహిళల మీద దాడులు గాని అత్యాచారాలు గాని వాళ్ళు ఎక్కువ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే యువతను సరైనటువంటి మార్గంలో పెట్టుకోకుండా వాళ్ళు ప్రక్కదా పట్టించే విధంగా గంజాయి ప్రోత్సహించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ యువత అంతా కూడా పూర్తిగా పోయింది. అదే యువతకి సరైన ఉద్యోగాలు కల్పన చేస్తూ క్రీడా రంగాల్లో ప్రోత్సహించినట్లయితే కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నుమొక్కున్నటువంటి యువత అంతా కూడా ఇవాళ ప్రగతి బాటలో ముందుకెళ్తే అవకాశం ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే క్రీడా రంగాల్లో ముందుకెళ్తున్నటువంటి యువత ఉందో వాళ్ళకి 3% రిజర్వేషన్ కూడా కల్పించి వాళ్ళ యువతని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కూడా ఇవాళ ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా యువత ఉపాధి కల్పించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.